హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు రవ్వ పోలేలు తయారు చేస్తున్నాను. ఇవి మంచి టేస్టీగా ఉంటాయి. ఈజీ ప్రాసెస్లో తయారు చేసి చూపిస్తాను. నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రవ్వ పోలేలు చేసుకోవడానికి 2 కప్పుల మైదాపిండి వేసుకుందాం. కొద్దిగా రవ్వ వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. 2 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని పిండి తడుపుకుందాం. ఇలా పూరి పిండిలాగా తడుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇద్దాం. హల్వా చేసుకోవడానికి 3 చెంచాల నెయ్యి వేసుకోవాలి. ఈ కప్పుతో 2 కప్పుల రవ్వ వేసుకొని వేయించుకోవాలి. ఇది వేగింది బాగా. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ కప్పుతో 2 కప్పులు రవ్వ వేసుకున్నాం కదా మనము, దీంతోనే 5 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళు వేడైనాయి కదా, దీంట్లో ఇలాచీ పౌడరు, దీంట్లో చక్కెర వేసి నేను దంచినాను, ఎందుకంటే అది సాఫ్ట్గా మంచిగా అవుతుంది. ఇప్పుడు నీళ్ళు మసలినాయి కదా, మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా రవ్వ, అది ఇప్పుడు అందులో వేసుకొని కలుపుకోవాలి. రెండు కప్పుల రవ్వ వేసుకున్నాం కదా, ఇప్పుడు 2 కప్పుల చక్కెర కూడా కలుపుకోవాలి. ఇది గడ్డలు రాకుండా గట్టిగా అయ్యే వరకు మంచిగా కలుపుకుండాలి. ఈ హల్వా ఇట్లా గట్టిగా కావాలి. దీన్ని చల్లగా అయిన తర్వాత పోలేలు చేసుకుందాం. ఇట్లా ఒక కవర్ పెట్టుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని రుద్దుకోవాలి. ఈ పిండి ముద్దను పూరిలాగా బెలాంచుకోవాలి. ఈ హల్వా ముద్దను దీంట్లో పెట్టి ఇట్లా రౌండ్గా ప్యాక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా బెలాంచుకుందాం పూరిలాగా. మంచిగా ఇట్లా పూరి సైజ్ లాగా చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఇది ఇప్పుడు డీప్ ఫ్రై అయింది కదా, తీసి పక్కన పెట్టుకుందాం.